కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓజీ 173 రీథింకింగ్ డెవలప్మెంట్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 6 వరల్డ్ సిస్టమ్ థియరీ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ వరల్డ్ సిస్టమ్ థియరీని తెలుగులో పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని చెప్తూ ఉంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ఈ వరల్డ్ సిస్టమ్ థియరీ అనే లెసన్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. ఈ యూనిట్లో మనము మన ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతాన్ని చర్చిస్తాము. ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతాన్ని అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త మరియు ఆర్థిక చరిత్రకారుడు ఇమాన్యుయల్ వాలర్స్టైన్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతిశీలతను మొత్తముగా వివరించడానికి ఈ సామాజిక శాస్త్రవేత్త సామాజిక దృక్పథంగా ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళారనేది చెప్పక తప్పదనమాట. ఆ తర్వాత ఈ ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము యొక్క మూలాలపై దృష్టి సారించడానికి ఇది అభివృద్ధి యొక్క ఆధునీకరణ నమూనాకు కీలకమైన విధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము ఆధునీకరణ నమూనాకు ఎలా ప్రత్యామ్నాయంగా ఉంది, ఇది ప్రతిబింబిస్తుంది మరియు మార్కిజము, డిపెండెన్సీ దృక్పథము మరియు ఈ అనేక ఇతర సిద్ధాంత సాంప్రదాయాల నుండి తీసుకోబడిందనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విశ్లేషణ యొక్క కేంద్ర యూనిట్గా భావించవలసి ఉంటుందన్నమాట. ప్రపంచ వ్యవస్థ యొక్క 3 అంచెల నిర్మాణము భావనల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. కోర్, సెమీ, పెరిఫరీ మరియు పెరిఫరీ విభాగాలలో విశదీకరించబడింది. ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము చారిత్రాత్మకంగా ప్రపంచాన్ని ఒక ఆర్థిక వ్యవస్థగా ప్రతిపాదిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క చరిత్రలో ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ ఉన్నత ఆర్థిక స్థితి కారణంగా ఆధిపత్యం చెలాయించాలని మరియు ఇతర దేశాలపై ఆధిపత్యము మరియు దోపిడీకి పాల్పడ్డాయని ఇది గుర్తించిందనమాట. ఇది యూరోపియన్ దేశాల సామ్యవాద మరియు వలస రాజ్యాల ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారీ ప్రపంచ క్రమము మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలు మరియు అభివృద్ధి యొక్క చారిత్రాత్మక పఠనాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. అలా చేయటం ద్వారా కొన్ని దేశాలు అభివృద్ధి చెందటంలో విఫలమైన మరియు ఆర్థికంగా విధేయత మరియు దోపిడీకి గురవుతున్న పారిశ్రామికీకరణ మరియు సాంకేతిక పురోగతుల ప్రక్రియలపై క్లిష్టమైన దృక్పథాన్ని పొందుతామన్నమాట. ఈ యొక్క వివిధ కారణాలపై విమర్శలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతము పెట్టుబడిదారీ విధానం యొక్క పెరుగుదల మరియు విస్తరణ యొక్క విశ్లేషణను చాలా సుసంపన్నము చేస్తూ ప్రకాశవంతం చేస్తుందని మనము చెప్పుకోక తప్పదు. ఇక్కడ ప్రధాన మేధోపరమైన లక్షణాల గురించి మనం తెలుసుకుందాము. వాలర్స్టైన్ ఆలోచనను ప్రభావితం చేసిన మరియు ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతాన్ని రూపొందించిన మేధో మూలాలు వరుసలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క మార్కిస్ట్ మరియు నియో మార్కిస్ట్ సిద్ధాంతాలచే ఇది నిరంతరము ప్రభావితమైందని చెప్పుకోవాలి. ఇది పెట్టుబడిదారీ విధానము మరియు దాని ఆర్థిక మరియు భౌతికవాద చిక్కులు, డిపెండెన్సీ సిద్ధాంతము మరియు పాఠశాలలపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతము అన్నట్లయితే మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయము. ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సాంప్రదాయిక విశ్లేషణ ప్రత్యామ్నాయాన్ని ఇది అందిస్తూ ఉంటుంది. ఆధునీకరణ మరియు పారిశ్రామికీకరణ ప్రక్రియలను క్లిష్టమైన దృక్పథానిగా అభివృద్ధి చెందింది. ఇది అభివృద్ధి యొక్క సాంప్రదాయిక అవగాహన కూడా కలిగి ఉంటుందనేది గుర్తించాలి. మార్కిస్ట్ సాంప్రదాయం ద్వారా ప్రభావితమైన ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతము మరియు ఆధారపడి సిద్ధాంతము 2 మూలధన సంచితము మరియు ఆధిపత్య
మరియు ఆధిపత్యం మధ్య పోటీ మరియు వివాదాస్పద ప్రయోజనాల ప్రక్రియగా అభివృద్ధిని ప్రతిబింబించడానికి ఒక ఆధారాన్ని ఇది అందిస్తూ ఉంటుంది అనేది గ్రహించవలసిన విషయం. అభివృద్ధి యొక్క ఆధునీకరణ నమూనాకు ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతము అందించే విమర్శను విభాగము ఇది వివరిస్తూ ఉంటుంది. దానితో పాటు ఇది ప్రపంచ వ్యవస్థ మరియు డిపెండెన్సీ సిద్ధాంతము మధ్య సారూప్యత మరియు వ్యత్యాసాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతము అభివృద్ధికి దోహదపడిన అనేక ఇతర సాంప్రదాయాలు మరియు సైద్ధాంతిక ప్రభావాలను కూడా ఇది నిరంతరము మనకి వెత్తి చూపుతుంటుంది అనే అభిప్రాయం కూడా మనం ఇక్కడ గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఆ తర్వాత అభివృద్ధి యొక్క ఆధునీకరణ నమూనాకు ఒక విమర్శన ఉన్నది. డిపెండెన్సీ థియరీ అండ్ బియాండ్ అనే ప్రక్రియను మనం గమనించినట్లయితే ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతాల పెట్టుబడిదారీ విధానం యొక్క ప్రపంచ విస్తరణ మరియు అభివృద్ధిపై ఆధునీకరణ నమూనా నుండి స్పష్టమైన సంభావిత విరామాన్ని ఇది అందిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక నియో మార్కిస్ట్ జర్మన్ అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త మరియు ఆర్థిక శాస్త్రవేత్త ఈ సిద్ధాంత పోస్టులో ప్రచారం చేయడంలో ప్రాథమిక పాత్ర పోషించారనేది కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ డిపెండెన్సీ సిద్ధాంతము ఈ ప్రక్రియను మనం తెలుసుకోవాలంటే 1950లో జర్మనీలో జన్మించిన బ్రిటిష్ డెవలప్మెంట్ ఎకనామిస్ట్ సర్ హాన్స్ ఈ యొక్క మరియు లాటిన్ అమెరికా కోసము ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ కమిషన్ డైరెక్టర్ రౌల్ పారిశ్రామిక దేశాల మరియు పేద దేశాల మధ్య ఆర్థిక వృద్ధిలో ప్రతికూల సహసంబంధము ఉందని ప్రతిపాదించారు. వీరిద్దరు కూడా దేశాలు ప్రసిద్ధ సింగర్ ఈ యొక్క థీసిస్లో వాణిజ్య నిబంధనలు ప్రాథమిక ఉత్పత్తుల నిర్మాతలకు వ్యతిరేకంగా మారుతున్నాయని సూచించబడింది. పారిశ్రామిక ప్రపంచం యొక్క ఆర్థిక వృద్ధి పేద దేశాలకు హానికరమైన ప్రభావాలను నిరంతరము కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఇది నియో క్లాసికల్ విశ్లేషణ మరియు ఆధునీకరణ సిద్ధాంతానికి విరుద్ధమైనది. ఆర్థిక వృద్ధి అనేది అందరికీ సానుకూల ఫలితాన్ని కలిగి ఉండాలని భావించింది అన్నమాట. వాలెన్స్టైన్ అనే ఆర్థిక సామాజిక శాస్త్రవేత్త డిపెండెన్సీ థియరిస్టుల మాదిరిగానే ఆధునీకరణ నమూనాను ప్రశ్నించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం యొక్క పరిణామాత్మక అభివృద్ధి యొక్క ఏకైక సార్వత్రిక మార్గాన్ని అందిస్తుందనేది ఈయన చెప్పారు. మరొక మాటలో చెప్పాలంటే ఇది అభివృద్ధి గురించి చాలా ఆశావాద అవగాహనను కూడా అందిస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందని దేశాలు వెనుకబడి ఉన్నాయని ముందుకు తెచ్చింది. ఎందుకంటే అవి పశ్చిమ దేశాలు ముఖ్యంగా యూరప్ చాలా కాలం క్రితము అభివృద్ధి చెందాయి. గ్లోబల్ ఎకానమీకి సమీకృతవంతంగా లేదా సంపూర్ణముగా ప్రపంచ వ్యవస్థగా భావించడంలో విఫలమైనందున ఈ యొక్క వివిధ దశల పరంగా అభివృద్ధిని ఇలా మ్యాపింగ్ చేయడం తప్పు అని ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క మూలము మరియు విస్తరణ చరిత్ర ద్వారా అభివృద్ధి చెందిన మరియు చెందని దేశాల మధ్య ఆర్థిక మరియు ఇతర సంబంధాలను పరిగణలోకి తీసుకోవటంలో ఇది విఫలమైందని కూడా ఈ యొక్క వాలెన్స్టైన్ అనే మహాశయుడు తన అభిప్రాయాలలో థియరీస్లో చెప్పారు. ఈ విషయంలో డిపెండెన్సీ థియరీ వంటి ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము మార్కిజం యొక్క చారిత్రాత్మక సంస్కరణల కంటే చాలా అధునాతకమైన అవగాహనని మనకు అందిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ భావన ప్రకారము ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు రెండు వేర్వేరు ఆర్థిక వ్యవస్థలు భాగాల ద్వారా
వేర్వేరు నిర్మాణము, దాని స్వంత చరిత్ర మరియు విభిన్నమైన ఉత్పత్తిని కలిగి ఉంటూ ఉంటాయి. అభివృద్ధి చెందని దేశాలలోని రెండు వేర్వేరు భాగాలు పెట్టుబడిదారి పూర్వ సాంప్రదాయక ఉనికిని నిరంతరం కూడా మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. పెట్టుబడిదారి ఆధునిక ఉత్పత్తి విధానము వరుసగా స్థానిక జీవనాధార అవసరాలు మరియు ప్రపంచ ఎగుమతి నగదు ఆర్థిక వ్యవస్థపై నిరంతరము దృష్టి సారిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ ఈ నా అభిప్రాయంలో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ తర్వాత డిపెండెన్సీ థియరీ వంటి ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము మొత్తముగా ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారీ వ్యవస్థను వీక్షిస్తూ ఉంటుంది. సమకాలీన అభివృద్ధి చెందనిది చాలా వరకు వెనుకబడిన మరియు అభివృద్ధి చెందిన దేశాల మధ్య కొనసాగుతున్న ఆర్థిక మరియు ఇతర సంబంధాల యొక్క చారిత్రాత్మక ఉత్పత్తి అని ఇది నిరంతరము నిరూపిస్తూ ఉంటుంది. ఈ తర్వాత ఈ యొక్క ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతము స్థానిక మరియు జాతీయ అభివృద్ధిని అడ్డుకోవటము మరియు నిరోధించటము వంటి అంతర్జాతీయ నిర్మాణాలు మరియు సంస్థలను ఎన్నో చూసిందన్నమాట. మరొక మాటలో చెప్పాలంటే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల కంటే ఈ యొక్క దేశాల నుంచి పెట్టుబడిదారీ సంస్థలు మరియు విలువలను విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందవచ్చని సూచించడానికి ఆధునీకరణ సిద్ధాంతాన్ని ఇది నిరంతరము ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. ప్రత్యామ్నాయముగా ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము అభివృద్ధి చెందని దేశాలలో అభివృద్ధి పెట్టుబడిదారీ అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి స్వతంత్రంగా మాత్రమే జరుగుతుందని ఇది నిరూపిస్తూ ఉంటుందనేది కూడా మనము గమనించవలసిన విషయము. ఇక్కడ ఈ యొక్క 3 అంచెల విభజన ప్రపంచ పెట్టుబడిదారీ సంబంధాల అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి మరింత సూక్ష్మమైన ఆధారాన్ని అందిస్తూ ఉంటుంది. వరుసగా మహానగరము మరియు ఉపగ్రహము, అందువల్ల ప్రధాన దేశాలు మరియు రాష్ట్రాలు అభివృద్ధి చెందని పేద దేశాలను దోపిడీ చేసి డిపెండెన్సీ సిద్ధాంతాల ప్రాథమిక ప్రతిపాదనను దాటి అన్ని ఆర్థిక మండలాల్లోని కార్మికుల కోసము ఈ యొక్క అంచుకు మాత్రమే కాకుండా దోపిడీ చేస్తుందని వాలర్స్టైన్ తన థీసిస్లో అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము పాత్ర అంతర్జాతీయ క్రమశమ విభజనలో భాగమైన మిగులు వనరులను కాకుండా మిగులు విలువ పునఃపంపిణీ గురించి మరింత సమకాలీన ప్రశ్నపై అన్వేషించడానికి అనుమతిస్తూ ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ఇది పెట్టుబడిదారీ విస్తరణకు సంబంధించిన చారిత్రాత్మక దృక్పథాన్ని అవలంబించడం గురించి మరింత సంబంధిత అవగాహన అందిస్తూ ఉంటుంది. ఇది సూచించిన విధముగా కాలము చెల్లిన మరియు సరళమైన అంతర్జాతీయ కార్మిక విభజన కంటే అంతర్గత మరియు అంతర్జాతీయ కార్మిక విభజన పరంగా పెట్టుబడిదారీ సంస్థలో మార్పును పరిగణలోకి తీసుకుంటూ ఉంటుందని డిపెండెన్సీ సిద్ధాంతకర్తల యొక్క అభిప్రాయంగా మనము తెలుసుకోవాలి. ఇతర ప్రేరణలు ఎలా ఉన్నాయంటే ఈ సిద్ధాంతంలో ఈ యొక్క అన్లెస్ స్కూల్ సాంప్రదాయము ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతం యొక్క చారిత్రాత్మక పద్ధతి మరియు పెట్టుబడిదారీ విధానాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ఇది రూపొందించింది. ఈ విషయంలో వాలర్స్టైన్ ఆలోచనను ప్రభావితం చేయటంలో ఈ యొక్క బ్రాడెల్ పాత్ర ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ బ్రాడెల్ అనే సామాజిక శాస్త్రవేత్త మరియు ఆర్థిక శాస్త్రవేత్త ప్రపంచ పెట్టుబడిదారీ చరిత్రను రాజ్యాంగము మరియు భౌగోళిక
పర్యావరణ ప్రాంతాల పునర్నిర్మాణంతో సహా నిరంతరాయంగా అధ్యయనం చేయడానికి వాలర్స్టెయిన్ను ప్రేరేపించారనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదో ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క మూలం యొక్క చరిత్రపై మరింత విస్తృత మరియు స్థూల విశ్లేషణ చేయడానికి అతని యొక్క ప్రభావం చేసిందనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్తూ ఉంటాము. తర్వాత ఫెర్నాండెస్ బ్రాడెల్ మరియు లాంగ్ టర్మ్ ఇయర్స్ వరల్డ్ సిస్టమ్ అనాలిసిస్ ప్రక్రియలో ఇతను ఈ విధంగా చెప్పారు. ఇమాన్యుయల్ వాలర్స్టెయిన్ ఈ యొక్క ఎత్తి చూపిన పద్ధతి ప్రకారము బ్రాడెల్ సామాజిక కాలాల బహుళత్వముపై పట్టుపట్టటము మరియు అతను లాంగ్యూడ్యూరీ అని పిలిచే నిర్మాణాత్మక సమయముపై అతను నొక్కి చెప్పటము ప్రపంచ వ్యవస్థల విశ్లేషణకు కేంద్రంగా మారిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యొక్క ప్రపంచ వ్యవస్థల విశ్లేషకుడు లాంగ్యూడ్యూరీ అనేది ఒక కాల వ్యవధి నిర్దిష్ట చారిత్రాత్మక వ్యవస్థగా తను పేర్కొన్నారు. ఇక్కడ వాలర్స్టెయిన్ యొక్క పనిలో ఇతర ముఖ్యమైన ప్రభావాలు నికోలాయ్ మరియు జోసెఫ్ మరియు పాలియాని వంటి పండితులు పరిశోధన నుంచి వచ్చాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆర్థికవేత్తలు ఈ యొక్క నికోలాయ్, జోసెఫ్ వ్యాపార చక్రాలు మరియు పెట్టుబడిదారీ అభివృద్ధిపై సిద్ధాంతాలు ప్రపంచముపై గణనీయమైన ప్రభావాన్ని నిరంతరము చూపుతూ ఉన్నాయి. వ్యవస్థల సిద్ధాంతము ఈ రెండింటి నుంచి ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము క్రమబద్ధమైన చక్రీయ లయలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వర్ణిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క మరియు ఆధునిక చరిత్ర యొక్క కాలానుగుణీకరణకు ఆధారాలని అందిస్తూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇంకా ఆర్థిక వ్యవస్థ మరియు మార్పిడి యొక్క 3 రెట్లు టైపోలాజీపై ఆర్థిక మానవ శాస్త్రవేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త అయిన పాలియాని పరిశోధన పరస్పర పునఃపంపిణీ మరియు మార్కెట్ వ్యవస్థలనే చిన్న వ్యవస్థలు, ప్రపంచ సామ్రాజ్యాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి వాలర్స్టెయిన్ యొక్క చర్చలకు అనుగుణంగా ఉన్నాయనేది మనము కాలక్రమేణా గ్రహించగలిగాము. వరుసగా ఈ యొక్క యూనిట్లో ఈ రాజ్యాంగం యొక్క భౌగోళిక పర్యావరణ ప్రాంతాల పునర్నిర్మాణంతో సహా ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క చరిత్రను నిరంతరము అధ్యయనం చేయడానికి ఈ వాలర్స్టెయిన్ ఎంతో ప్రేరేపించారు, ముందుకు తీసుకువెళ్ళారనేది కూడా మనము చెప్పుకోక తప్పదనేది ఈ యొక్క సిద్ధాంతపరమైన అంశాల వల్ల మనము తెలుసుకోగలుగుతూ ఉన్నామనేది ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆర్థిక మానవ శాస్త్రజ్ఞుడు మరియు సామాజిక శాస్త్రవేత్త పాలియాని యొక్క పరిశోధన వరుసగా చిన్న వ్యవస్థలు, ప్రపంచ సామ్రాజ్యాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి వాలర్స్టెయిన్ యొక్క చర్చకు అనుగుణంగా ఈయన యొక్క అభిప్రాయాలు కూడా ఉన్నాయనేది మనము గ్రహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్య భావనలు మరియు నిర్వచనాలను మనము సమీకరించుకున్నట్లయితే వాలర్స్టెయిన్ ఉపయోగించిన కీలక భావనలను ఈ విభాగము మనకి సూచిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతానికి కేంద్రముగా ఉన్న ప్రపంచ వ్యవస్థల యొక్క భావనను సంభావితం చేయడం ద్వారా ప్రారంభమవుతూ ఉంటుంది. అలా చేయటం ద్వారా ఇది పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భావనపై నిరంతరము ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇంకా ఇది పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న కోర్, పెరిఫరీ మరియు సెమీఫరీ అనే 3 ఆర్థిక మండలాలపై విశదీకరిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ శ్రామిక విభజన మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వివిధ భాగాల మధ్య
సంబంధాలు, దేశ రాష్ట్ర ఆలోచనల నుంచి నిష్క్రమణను అందిస్తూ ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వాలన్స్టైన్ మినీ సిస్టముల విరుద్ధముగా ప్రపంచ వ్యవస్థను వివరించారు. అతను పేర్కొన్న చిన్న వ్యవస్థలు ఒకే కార్మిక విభాగంపై ఆధారపడి ఉంటాయి మరియు ఏకీకృత సంస్కృతిని కలిగి ఉంటాయి. సాధారణ వ్యవసాయ లేదా వేటగాళ్ల సంఘాలు చిన్న వ్యవస్థలు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. వీటిని బయట వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు ఉండవు. దీనికి విరుద్ధంగా ఇంతకు ముందు ఎత్తి చూపినట్లుగా ప్రపంచ వ్యవస్థలు భిన్న సంస్కృతులను ఒకదానితో ఒకటి బంధించే శ్రమ యొక్క ఒకే విభాగం ద్వారా వర్గీకరించబడుతూ ఉంటాయనేది కూడా మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఇది రాజకీయ సరిహద్దులు మరియు సమాజం అంతా కట్ చేసే ఆర్థిక నెట్వర్క్లను మరియు సంబంధాలను కలిగి ఉంటాయి. ఈ ప్రపంచ వ్యవస్థ విశ్లేషణ మినీ సిస్టములను గత యుగం యొక్క లక్షణాలుగా మరియు ప్రతిబింబిస్తూ ఉంటాయి మరియు సామాజిక వాస్తవికత యొక్క ఆపరేటివ్ యూనిట్లుగా ప్రపంచ వ్యవస్థలపై దృష్టి పెడుతూ ఉంటాయనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. ప్రపంచ సామ్రాజ్యము మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ సామ్రాజ్యం అనేది ఒక పెద్ద బ్యూరోక్రాటిక్ నిర్మాణము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే విజయము ద్వారా ఆధిపత్యము ఆధారముగా ఒక రాజకీయ కేంద్రము ఇందులో ఉంటుంది. పురాతన కాలంలో రోమన్ సామ్రాజ్యము మరియు ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్యము. దీని విరుద్ధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బహుళ రాజకీయ నిర్మాణాలు మరియు సంస్కృతుల ద్వారా ఉంటూ ఉంటాయి. దీనికి ఉమ్మడి రాజకీయ నిర్మాణము లేదు. వాలెన్స్టైన్ దృష్టి కేంద్రముగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. అతని ప్రకారము ఆధునిక కాలము రాజకీయ ప్రయోజనాల కంటే ఏకీకృత పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ద్వారా వర్గీకరించబడిందనేది మనం తెలుసుకోవాలి. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క సంస్థలో ఆర్థిక ప్రయోజనాలు మరియు నెట్వర్క్లు ఎంతో కీలక పాత్ర వహిస్తాయనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత కోర్, పెరిఫరీ మరియు సెమీ పెరిఫరీ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో మనం తెలుసుకుందాము. కోర్ దేశాలు. కోర్ ఆర్థికంగా మరియు సైనిక పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మరియు ఆధిపత్య దేశాలచే ఏర్పాటు చేయబడింది. ప్రధాన దేశాలు అత్యంత పారిశ్రామికీకరణ చెందాయి. ఉత్పత్తి సాధనాల యజమానులు మరియు అత్యంత నైపుణ్యం కలిగిన ఉత్పత్తి పనులను నిర్వహిస్తూ ఉంటాయి. వాస్తవానికి వారి ఉన్నత స్థాయి పారిశ్రామికీకరణ మరియు సాంకేతిక పురోగతి ఇతర ఆర్థిక మండలాల నుంచి నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ వస్తువుల ఉత్పత్తిదారులు వారు అన్ని సాంకేతిక ఆవిష్కరణలను మరియు పారిశ్రామిక అభివృద్ధికి అగ్రగామిగా ఉండాలనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నుంచి గరిష్టముగా లబ్ధి పొందిన దేశాలు. ఇవి మూలధనము ఉత్పత్తిపై దృష్టి సారిస్తూ ఉంటాయి. వారు స్థానికంగా బలమైన ఆధిపత్య బూర్జువా తరగతిని కలిగి ఉంటూ ఉంటాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యముపై నియంత్రణను పొందటానికి మరియు వారి స్వంత ప్రయోజనము కోసము ఈ వాణిజ్యం నుంచి మూలధనము మిగులను సేకరించడానికి వీలు కల్పిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్ర వనరులను పొందడము మరియు ఆర్థిక ఆధిపత్యం కోసము తపన కోసము సరిహద్దుల దేశాలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రధాన దేశాల సమూహాల మధ్య పోటీ ఉందని ఇది రుజువు చేస్తూ ఉంటుంది. ఒక ప్రధాన దేశము ఇతరులపై
తమ ఆధిపత్యాన్ని స్థాపించగలిగిన సందర్భాలు అనేకంగా ఉంటూ ఉంటాయి. వర్తక పెట్టుబడిదారీ విధానంలో భాగంగా ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలు చరిత్రలో హాలెండ్ మరియు ఆ తర్వాత గ్రేట్ బ్రిటన్ ఆధిపత్యము ఈ అంశాన్ని చాలా బాగా మనకి బలపరుస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత పరదీయ దేశాలు అంటే ఏంటి, వాటి యొక్క ఈ యొక్క ఆధిపత్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క వారికి బలమైన కేంద్ర ప్రభుత్వాలు లేవు ఈ పరదీయ దేశాలలో. వారు శ్రమతో కూడిన ఉత్పత్తిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు మరియు ప్రధాన దేశాల ప్రభుత్వాలు తరచుగా బాహ్యంగా నిర్దేశించే బలవంతపు కార్మిక పద్ధతులపై ఆధారపడుతూ ఉంటారన్నమాట. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్రపంచ చరిత్ర ఉదాహరణలతో నిండి ఉంటుంది. దీని ద్వారా ప్రధాన దేశాలు తమ లాభాలు మరియు ప్రయోజనాలు పెంచుకోవటానికి ఒక పరదీయ దేశాలపై తమ గుత్తాధిపత్యాన్ని స్థాపించడానికి లేక ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటూ ఉంటాయి. ఈ సందర్భంలో వాలెన్ స్టైన్ యొక్క వాణిజ్య ఏకాగ్రత మరియు పెట్టుబడి ఏకాగ్రత భావనలు దీని ద్వారా కొన్ని ప్రధాన దేశాలలో లేదా ఒకటి మాత్రమే పెట్టుబడులను పరదీయ దేశాల వాణిజ్యం చేయటము మరియు స్వీకరించటము సంబంధితంగా ఉంటూ ఉంటుంది. అధిక వాణిజ్యము మరియు పెట్టుబడి కేంద్రీకరణ పరదీయ దేశం యొక్క దుర్భర స్థితిని తోడ్పడుతూ ఉంటుంది. భారతీయ దేశం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటుంది. యుఎస్ఏతో వాణిజ్యము మరియు పెట్టుబడి కేంద్రీకృతమైన పరదీయ దేశాలైన లాటిన్ అమెరికా కేసు ఈ విషయాన్ని మనకి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ తర్వాత సెమీ పెరిఫరీ దేశాలు. సెమీ పెరిఫరీ అంటే మధ్యస్థంగా మరియు కోర్ మరియు పెరిఫరీ మధ్య ఉండే దేశాలు. ఇవి పెరిఫరీ హోదాలో పడకుండా తమకు తాము నిరోధించుకోవాల్సిన దేశాలు మరియు ఏకకాలంలో కోర్ హోదా కేటగిరీకి గ్రాడ్యుయేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మరొక మాటలో చెప్పాలంటే క్షీణిస్తున్న కోర్ మరియు అభివృద్ధి చెందుతున్న పెరిఫరీ దేశాల నుంచి సెమీ పెరిఫరీ ఉనికిలోకి వస్తూ ఉంటాయి. ఇవి పారిశ్రామికీకరణ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇవి మరింత వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థలుగా మారుతూ ఉంటాయి. ఈ పరదీయ దేశాలతో పోల్చినప్పుడు పాక్షిక పరదీయ దేశాలు సాపేక్షకంగా అభివృద్ధి చెందిన మరియు విభిన్న ఆర్థిక వ్యవస్థలను ఇవి కలిగి ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రపంచ వ్యవస్థ యొక్క స్థిరత్వానికి వాలెన్ స్టైన్ ప్రకారము సెమీ పెరిఫరీలు ఉనికి చాలా కీలకమైనదిగా ఈయన చెప్పారు. సెమీ పెరిఫరీలు కోర్లు మరియు పెరిఫరీల మధ్య బఫర్లుగా ఇవి నిరంతరము పనిచేస్తూ ఉంటాయి. ఇవి రెండు వ్యతిరేక ఆర్థిక మండలాలు. ఇవి ప్రధాన రాష్ట్రాలు ఆధిపత్యాన్ని బెదిరించే మరియు వాటిని విచ్ఛిన్నమ చేసే పరిధీయ ప్రాంతాలలోని రాజకీయ ఒత్తిళ్లు, ఉద్రిక్తతలు మరియు సమూహాల వ్యతిరేకతను ఇవి తిప్పికొట్టాయి మరి సులభతరం చేశాయనేది కూడా ఈ సెమీ పెరిఫరీ దేశాల యొక్క వ్యవస్థల ప్రక్రియను గమనించినట్లయితే మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత బాహ్య ప్రాంతాలు. అదనంగా వాలెన్ స్టైన్ బాహ్య ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఇవి ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న ప్రాంతాలు. ఇవి స్వతంత్రముగా శ్రమ విభజనను నిర్వహించేవి మరియు తక్కువ విదేశ వాణిజ్య ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వారు బయట ప్రపంచంతో వ్యాపారములో పాల్గొనకుండా అంతర్గత వాణిజ్యంలోనే పాల్గొంటూ ఉంటారన్నమాట. రష్యా 20వ శతాబ్దంలో
వరకు ఐరోపా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనికి ప్రవేశించే వరకు ఈ విషయము చాలా కాలము పాటు కొనసాగిందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చారిత్రాత్మక దృక్పథం అంటే మూలము మరియు అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది మనం ఇక్కడ పరిశీలించుకుందాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మూలానికి వాలెన్స్టైన్ చారిత్రాత్మక దృక్పథాన్ని అందించారు. అతని ప్రకారము పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానము 16వ శతాబ్దం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తుంది అని చెప్పారు. మార్కెట్ వాణిజ్యాన్ని ముందుకు తెచ్చిందని, అతను విభిన్న సాంస్కృతిక మరియు రాజకీయ వ్యవస్థలతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక శ్రమ విభజనతో ఆర్థిక సమర్థతగా చూపించారనేది వాలెన్స్టైన్ యొక్క అభిప్రాయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం చేయడానికి పారిశ్రామికీకరణ మరియు సాంకేతిక అభివృద్ధి మార్గాలలో ఈ యొక్క సెటప్ చేయబడింది. దానికి ఉన్నతమైన స్థైర్యక స్థానము వాణిజ్య మార్గాలపై నియంత్రణ సాధించడానికి మరియు ప్రపంచ ఆర్థిక క్రమంలో తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి దోహదపడిందని కూడా స్టెయిన్ అభిప్రాయపడ్డారు. తర్వాత ప్రపంచ జాతీయ సరిహద్దులు మరియు రాజకీయ సరిహద్దులను దాటితే చాలా వరకు ఇది ఉండదన్నమాట. చరిత్రలో ఇటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు పురాతన కాలంలో రోమన్ సామ్రాజ్యము వంటి సామ్రాజ్యాలలో మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే సెక్షన్ 13లో పేర్కొన్న విధముగా రెండోది ఒక రాజకీయ యూనిట్ కానందున ఇది కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భిన్నంగా ఉన్నాయనేది కూడా ఇక్కడ మనము గ్రహించవలసిన విషయము. సాధారణంగా ఆధిపత్య శక్తి విజయము ద్వారా విభజించబడుతూ ఉంటుంది. ఇంకా ప్రపంచ సామ్రాజ్యాలు సుదూర వాణిజ్యంతో నిమగ్నమై ఉన్న వ్యాపారుల యొక్క పెద్ద సమూహాలను కలిగి ఉన్నప్పటికీ వారు మొత్తము ఆర్థిక వ్యవస్థను తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నారనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ వాణిజ్య పోర్టర్లను ఉపయోగించుకొని మార్కెట్ వాణిజ్యము కాకుండా నిర్వహించే వాణిజ్యములో ఇవన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి. ఇది కేవలము పెరుగుదలతో మాత్రమే ప్రారంభమైనది. ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సామ్రాజ్యాలు ప్రధానముగా పునః పంపిణీ ఆర్థిక రూపాలుగా ఈ వాలెన్స్టైన్ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి విరుద్ధంగా మోడర్న్ క్యాపిటలిజం యొక్క పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆవిర్భావానికి దారితీసింది. మరియు ఏదైనా ఒక సామ్రాజ్యం యొక్క రాజకీయ మరియు పరిపాలనా సరిహద్దులను మించి దాని పరిమితులను కలిగి ఉన్న మార్కెట్ వాణిజ్యం యొక్క పెరుగుతున్న ప్రాబల్యాన్ని రాజకీయంగా ఏకీకృత ప్రపంచ సామ్రాజ్యం నుంచి భిన్నమైన ఆర్థిక వ్యవస్థ యొక్క ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఇది ఉద్భవించిందనేది మనం తెలుసుకోవాలి. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య సంబంధము, వారి కార్మిక సంస్థల పరిస్థితులు మరియు రాజకీయ వ్యవస్థల స్వభావాన్ని నిర్ణయించడానికి ఒక ఆధారాన్ని అందించిన అంతర్జాతీయ శ్రమ విభజనపై ఇది నిరంతరము ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మొదటి అంతర్జాతీయ శ్రమ విభజన 16వ శతాబ్దంలో యూరోపియన్ వలస రాజ్యాల ప్రారంభ కాలంలో ప్రధాన దేశాల మధ్య మూలాధార మార్పిడి మరియు ఆర్థిక అంచు నుంచి వెలికితీతపై అంచనా వేయబడింది. అంతకుముందు ఈ యొక్క టాన్సిన్ ఎత్తి చూపినట్లుగా కోర్ నిజానికి వాయువ్య ఐరోపాలో ఉన్న ఆధిపత్య ఆర్థిక ప్రాంతముగా ఏర్పాటు చేయబడింది. ఐరోపా యొక్క వాయువ్య ప్రాంతంలోని ప్రధాన దేశాలు స్థానిక మరియు వాణిజ్య నియంత్రణలో ఉన్నాయి. ఈ దేశాలు ప్రత్యేక
వ్యవసాయ, ఖనిజ, ప్రాథమిక వస్తువులు ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్నాయి. ఇవి సమీప దేశాలలో ఆర్థిక పరమైన వర్తకాన్ని చేస్తూ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పెట్టుబడిదారీ విస్తరణ యొక్క ప్రారంభ దశ అమెరికా మరియు కరేబియన్లతో సహా తూర్పు ఐరోపా మరియు పశ్చిమ అర్ధగోళంలోని దేశాలను కలిగి ఉన్నది. ప్రధాన దేశాలతో వారి సంబంధము బానిసత్వము, ఒప్పంద కార్మికులు మరియు వారి పెద్ద రైతు జనాభా ద్వారా నగదు, పంట ఉత్పత్తి ద్వారా గుర్తించబడ్డాయి. ఈ దేశాలు ముడిసరుకు ప్రాసెస్ చేయని వ్యవసాయ వస్తువులు మరియు ఖనిజ సంపద మరియు చౌక శ్రమను మూలం. పెట్టుబడిదారీ విస్తరణ ప్రారంభ కాలంలో మధ్యధర ఐరోపా అర్ధ అంచుగా ఏర్పడింది. ప్రధాన రాష్ట్రాలు బలమైన రాజ్య యంత్రాంగము మరియు శక్తివంతమైన బుర్జువా వర్గముతో గుర్తించబడ్డాయి. ఇవి బలహీనమైన స్థితితో కూడిన పరదీయ దేశాలతో అసమాన మార్పిడేనని అమలు చేయటం ద్వారా ప్రపంచ మార్కెట్లో తమ స్థానాలను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించాయనేది కూడా మనము తెలుసుకోవాలి. ఈ కాలంలో ఐరోపా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క మరింత భౌగోళిక విస్తరణను మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ దేశం యొక్క పారిశ్రామికీకరణ ప్రపంచ ఆర్థిక దుస్థితిని కూడా మనకి నిరంతరము చూపిస్తుంది అనే ప్రక్రియని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచ ఆర్థిక దుస్థితిని, తర్వాత శ్రమ విభజన, పారిశ్రామికీకరణ పద్ధతుల్ని మనకి నిరంతరము అందిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉండాలనేది గమనించదగ్గ విషయం. ఈ కాలంలో ఐరోపా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క మరింత భౌగోళిక విస్తరణకు సాక్ష్యం ఇచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి 19వ శతాబ్దం చివరికి 2 శతాబ్దాలలో ఐరోపా దేశాలలో విస్తరించబడింది. దాని ఆక్రమణలు మరియు యూరోపియన్ శక్తుల మధ్య విభజనకి ఇవి దారి తీశాయనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయటానికి దారి తీసిందనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. మొదటి ప్రపంచ యుద్ధము మరియు 1917లో రష్యన్ విప్లవం ముగింపు కొత్త శతానికి నాంది పలికింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క 4వ దశ ఇది పారిశ్రామిక పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క ఏకీకరణ దశగా కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రష్యా విప్లవం గుంజుకుంటున్నప్పుడు రష్యా యొక్క స్థితిని ఈ సెమీ ఫెరిఫరీ నుండి ఫెరిఫరీకి క్షీణింపజేసింది. ఏది ఏమైనప్పటికీ 2వ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి పరిస్థితి మారవలసి ఉంది. రష్యా సెమీ పరిధిలో శక్తివంతమైన సభ్యునిగా ఇది ఉద్భవించింది. రష్యా ఇది పూర్తి ప్రాధాన్య హోదాను పొందటము ఇక ప్రారంభించవచ్చు అని ఆ ప్రక్రియ పద్ధతిలో మనము తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి జర్మనీ యొక్క మరియు ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం తగ్గటానికి దారితీసిందనేది కూడా అప్పుడున్న పరిస్థితుల మీద ఆధారపడి మనం భావించవచ్చు. మధ్య ప్రాచ్యము మరియు దక్షిణ అమెరికాలో కొత్త పారిశ్రామిక అవుట్లెట్లను కనుగొనడానికి 1920లో వివిధ జర్మన్ ప్రయత్నాలు బ్రిటిష్ యొక్క కొనసాగుతున్న సాపేక్షిక బలంతో కలిపి ఈ యొక్క యుఎస్ జోరును ఎదుర్కొనడానికి విఫలమయ్యాయి అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఆర్థిక ప్రాబల్యము ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో సగభాగము తయారు చేయటము ప్రారంభించింది మరియు ప్రపంచంలోని ఎగుమతుల్లో 1/3 సరఫరా చేసింది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధము ముగింపు మరియు 20వ శతాబ్దపు ముగింపు
యుఎస్ఏ యొక్క ఆధిపత్య స్థితిలో మార్పును మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది కేవలము యుఎస్ఏ మాత్రమే కాదు, దానితో పాటు పశ్చిమ యూరప్ మరియు జపాన్లోని ఇతర పారిశ్రామిక దేశాలు ప్రపంచ వ్యవస్థ యొక్క ప్రధాన భాగాన్ని ఏర్పరచగలిగాయి. ఈ యొక్క బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో అత్యంత అట్టడుగు ఉన్న మరియు ఆర్థికంగా ఆధారపడిన దేశాలు. అయితే పారిశ్రామికీకరణ మరియు పశ్చిమ స్థాయిల ప్రభావం సాధించని సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, భారతదేశము మరియు చైనా వంటి స్వతంత్ర రాష్ట్రాలతో సెమీ ఫర్ది సాధారణంగా రూపొందించబడిందనేది కూడా మనం తెలుసుకోవాలి. అంచుని ఏర్పాటు చేయడానికి ఇది ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిందనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత విమర్శన మరియు మూల్యాంకనము ఏ విధంగా ఉన్నదనేది మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ విమర్శన అండ్ మూల్యాంకనము ఇక్కడ వాలెన్స్టైన్ యొక్క ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము ప్రభావవంతం అయినప్పటికీ ఇది అనేక విమర్శలకు కూడా దారితీసిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది చైనా అని అనేక సిద్ధాంతాలు వాదించాయి. ఇక్కడ వారు కలిగి ఉన్న చైనా 18వ శతాబ్దంలో ఐరోపాలో చాలా వరకు అభివృద్ధి చెందింది మరియు అలాగే ఉంది. 19వ శతాబ్దంలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తి, 21వ శతాబ్దంలో చైనా యొక్క పెరుగుదల కొత్త ఆర్థిక రూపాల యొక్క ఆవిర్భావానికి సూచించిందనేది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. కానీ పాత శక్తి పునరుజ్జీవనము తర్వాత క్షీణత యొక్క సాపేక్ష గుప్తకాలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతంపై విమర్శలు ఉంది. ఇది ఆర్థిక ప్రక్రియలను గొప్ప ప్రాముఖ్యత ఇస్తుంది మరియు సాంస్కృతిక మార్పులను విస్మరిస్తుంది. రాబర్ట్ సన్ మరియు లెక్చర్ ప్రపంచ సంస్కృతి యొక్క ప్రపంచ వ్యవస్థను కలిగి ఉన్నదని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క ఆర్థిక ప్రక్రియల నుంచి పూర్తిగా స్వతంత్రముగా ఉన్నదనేది మనం గ్రహించవలసిన విషయం. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము మార్పును తీసుకురావడంలో వర్గ పోరాటము వంటి అంతర్గత అంతర్జాతీయ కారకాల యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ ఉంటుంది. ఇది ఒక దేశం యొక్క విధిని నిర్ణయించటంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బాహ్య శక్తులు మరియు స్థానాలను అతిగా నొక్కి చెప్తూ ఉంటుంది. నాలుగో పాయింట్కి వచ్చేటట్లయితే పరనీయ సమాజాలు ప్రధాన పాత్రలచే అభివృద్ధి చెందలేదని ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతం నుంచి పూర్తిగా స్పష్టముగా లేదు. ఎందుకంటే చాలా వాణిజ్యము మరియు పెట్టుబడి ఇప్పటికే అభివృద్ధి చెందిన మరియు పారిశ్రామికరించబడిన సమాజాల మధ్య జరుగుతూ ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. ఐదో పాయింట్కి వచ్చేటప్పటికి ఇది ప్రపంచ వ్యవస్థ సిద్ధాంతము సూచించినట్లుగా నిర్మాణాత్మకముగా మరియు స్థిరముగా ఉన్న స్థలం యొక్క సాంప్రదాయ భౌగోళిక అవగాహనకు మించి మనలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ ప్రవాహాలు ఎథ్నోస్కేపులు, ఫైనాన్స్ స్కేపులు, టెక్నోస్కేపులు, మీడియా స్కేపులు మరియు ఐడియా స్కేపుల భావనల్లో స్పష్టముగా కనిపించే వ్యక్తుల యొక్క మూలధనము, సాంకేతికత, సమాచారము మరియు ఆలోచనలు కావచ్చు. ఈ ప్రవాహాలు బహుళ కోర్టులు మరియు పెరిఫరీలను సూచిస్తూ ఉంటాయి. అన్ని ప్రవాహాలకు ఏ ఒక్క కోరు కేంద్రంగా ఉండదు. గ్లోబల్ సిస్టంలోని ఇతర ప్రవాహాలు సంబంధించిన ఒక కోరు ఒక రకమైన ప్రవాహానికి మరియు పరదీయ మరియు పాక్షిక పరదీయ స్థితిని కేంద్రంగా ఉండవచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవన్నీ విమర్శన మూల్యాంకం యొక్క పద్ధతులుగా మనం గ్రహించవలసిన విషయము. చివరిగా ప్రపంచ వ్యవస్థలో సోషలిస్ట్ సమాజాల స్థాపన గురించి వివరించడానికి సిద్ధాంతం తగిన ఫ్రేమ్వర్క్ను అందించలేదు.
దానికి ప్రాథమిక దృష్టి ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై ఉందనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. 1970 మరియు 1980లో వాలెన్స్టైన్ యొక్క పని పెట్టుబడిదారీ విధానము మరియు పారిశ్రామికీకరణ యొక్క పెరుగుదల మరియు ఆధిపత్యములో వారి సమగ్ర పాత్ర పరంగా మొదటి, రెండవది మరియు మూడవ ప్రపంచ దేశాల యొక్క సాంప్రదాయ నమూనాలను విశ్లేషించడానికి ఒక క్లిష్టమైన ప్రయత్నము ఉద్భవించిందనేది చెప్పుకోవాలి. రెండవది, ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము ప్రపంచవ్యాప్తముగా పెట్టుబడిదారీ విధానం యొక్క విస్తరణ ఫలితముగా అసమాన సంబంధాలను వివరించటం ద్వారా సాంప్రదాయ సామాజిక శాస్త్ర అవగాహనకు ఇది మించిపోయినది. అంతర్జాతీయ కార్మిక విభజన ద్వారా ఏకీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించటం ద్వారా దేశ రాజ్యాల భావనలను సవాలు చేస్తున్న వల్ల ఇది తప్పనిసరిగా ప్రపంచీకరణలో తరపతి సిద్ధాంతాలకు ఇది పూర్వగామిగా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ ఆ విమర్శన మూల్యాంకం యొక్క అభిప్రాయాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము ఈ లెసన్లో కీలక పదాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క పెట్టుబడిదారీ విధానం, దీని అర్థాన్ని మనము తెలుసుకున్నాం. మార్కెట్ ప్రధానమైన ఆర్థిక సంస్థ పెట్టుబడిదారీ విధానం అంటే ఇక్కడ వనరులు ప్రైవేటు యాజమాన్యము మరియు ఆర్థిక పంచటము కార్యకలాపాలకు లాభాలను ఇది సూచిస్తూ ఉంటుంది. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క భావన అండ్ మూలం. తర్వాత ఫ్యూడలిజం అంటే ఏంటో తెలుసుకుందాం. డొమినియన్ తరగతుల భూస్వాములు మరియు సెల్ఫ్లుగా ఉన్న పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానానికి ఇది ఫ్యూడలిజము సంబంధించింది. తర్వాత అంతర్జాతీయ సేవ విభజన అంటే ఏంటో భావన తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వ్యాప్తి మరియు ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించింది. ఇది ఆర్థిక కార్యకలాపాల యొక్క పెరుగుతున్న భేదము ద్వారా వర్గీకరించబడుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలోని ధనిక మరియు పేద దేశాల మధ్య నిర్మాణాత్మక సోపానుక్రమాలు మరియు అసమానతలను ఇది నిరంతరము పెంచుతూ ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ వ్యవస్థ డబ్బు మార్పిడితో వస్తువులు కొనటము మరియు విక్రయించటము అనే ఆలోచనపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత అన్యోన్యత అంటే మార్కెట్ తరానికి ప్రాథమికమైన వస్తువులు మరియు సేవలు ప్రత్యక్ష మార్పిడి అనేది అర్థము. పునః పంపిణీ ఈ ఒక వినిమయ రూపము. ఇక్కడ వస్తువులు లేదా సేవలు కేంద్ర అధికారం నుంచి మార్కెట్ ఏతర సమాజంలోని సొసైటీ సభ్యులను తరలించబడుతూ ఉంటాయి. ఈ వరల్డ్ సిస్టమ్, ఈ యొక్క ఆధునీకరణ పద్ధతుల్లో పెట్టుబడిదారీ విధానము, ఫ్యూడలిజము, అంతర్జాతీయ శ్రమ విభజన, మార్కెట్ వ్యవస్థ, అన్యోన్యత, పునః పంపిణీ అనేవి ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటాయి. దీని మీద ఆధారపడే వరల్డ్ సిస్టమ్ థియరీ ఆధారపడుతూ ముందుకు జరుగుతూ ఉంటుంది అనేది మనం గమనించవలసిన విషయం. ఈ యొక్క ఆధునీకరణ సిద్ధాంతము పెట్టుబడిదారీ దశల శ్రేణిలో అభివృద్ధి జరుగుతుందని మరియు అభివృద్ధి చెందని దేశాలు ఇప్పటికీ చరిత్ర యొక్క అసలు దశలోనే ఉన్నాయని మన యొక్క ఊహపై ఆధారపడుతూ ఉంటాయి. దాని ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు చాలా కాలం క్రితము గడిచాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ యొక్క ఆధునీకరణ సిద్ధాంతంలో పెట్టుబడిదారీ దశల శ్రేణిలో అభివృద్ధి జరుగుతున్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము, ప్రథమ కర్తవ్యం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ప్రపంచ వ్యవస్థల యొక్క సిద్ధాంతం యొక్క ఆధునీకరణ దృక్పథం యొక్క విమర్శన, డిపెండెన్సీ సిద్ధాంతాన్ని దానికి అత్యంత ప్రభావవంతమైన పూర్వగాములలో ఒకటిగా సృష్టముగా నిర్ధారిస్తూ ఉంటుంది. ఈ థియరీలో సెకండ్ పాయింట్ అన్నమాట. ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతం యొక్క
ఆధునీకరణ దృక్పథం యొక్క విమర్శన, డిపెండెన్సీ సిద్ధాంతాన్ని దానికి అత్యంత ప్రభావవంతమైన పూర్వగాములలో ఒకటిగా స్పష్టముగా నిర్ధారిస్తూ ఉంటుంది. ఇక్కడ మూడో పాయింట్కి వచ్చేటప్పటికి బ్రాడెల్ యొక్క లాంగ్జూడ్యూరీ భావన, వాలెన్స్టైన్ ప్రపంచ పెట్టుబడిదారీ విధానము యొక్క చరిత్రను రాజ్యాంగము మరియు భౌగోళిక పర్యావరణ ప్రాంతాల పునర్నిర్మాణములో సహా నిరంతర అధ్యయనం చేయడానికి ప్రారంభిస్తూ ఉంటుంది. ఇక్కడ వాలెన్స్టైన్ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం యొక్క చరిత్రను రాజ్యాంగము మరియు భౌగోళిక పర్యావరణ ప్రాంతాల పునర్నిర్మాణంలో సహా నిరంతరము అధ్యయనం చేయడానికి ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ యొక్క నాలుగో పాయింట్కి వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థ మార్పిడి యొక్క 3 రెట్లు ట్రెపోలాజీపై ఆర్థిక మానవ శాస్త్రవేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త కార్ల్ ప్యారియాని పరిశోధన. అవి ఆయన పరిశోధనలో ఏం చెప్పారంటే, ఇవి పరస్పర పునఃపంపిణీ మరియు మార్కెట్ వ్యవస్థలు అనే చిన్న వ్యవస్థలు ప్రపంచ సామ్రాజ్యాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి వాలెన్స్టైన్ యొక్క చర్చలు అనుగుణంగా ఉంటాయనేది ఈ యొక్క కార్ల్ ప్యారియన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనేది కూడా ఇక్కడ మనము స్థిర అభిప్రాయాన్ని సేకరించాలి. తర్వాత వాలెన్స్టైన్ ప్రపంచ వ్యవస్థను ఒక సామాజిక ఆర్థిక యూనిట్గా నిర్వహించారు. ఆయన అభిప్రాయం ఇదే అన్నమాట. ఒక సామాజిక ఆర్థిక యూనిట్గా ఈ యొక్క వరల్డ్ సిస్టాన్ని పరిస్తూ ఉన్నారు. ఈ తర్వాత ఇది దాని సభ్యులను పరస్పర చర్యల పరస్పర ఆధారపడే సంబంధంలో బంధించబడే శ్రమ యొక్క ఒకే విభజనలో ఉంటుందని, ప్రపంచ వ్యవస్థలో 2 రకాలు ఉన్నాయనేది ప్రపంచ సామ్రాజ్యము మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఈ యొక్క వాలెన్స్టైన్ అభిప్రాయం ప్రకారము వరల్డ్ సిస్టమ్ థియరీలో ప్రపంచ సామ్రాజ్యము మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇవి రెండింటి మీదే ఈ యొక్క వరల్డ్ సిస్టమ్ థియరీ ఆధారపడి ఉంటుంది. తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కోర్, పెరిఫరీ మరియు సెమీ పెరిఫరీ అనేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏర్పరిచిన 3 ఆర్థిక మండలాలుగా ఈ వరల్డ్ సిస్టమ్ థియరీలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ వరల్డ్ సిస్టమ్ థియరీలో కోర్, పెరిఫరీ మరియు సెమీ పెరిఫరీలు అనేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ ఏర్పరచడానికి 3 ప్రముఖమైన ఆర్థిక మండలాలుగా ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాత బాహ్య ప్రాంతాలు ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వెలుపల ఉన్నాయి. ఈ బాహ్య ప్రాంతాలన్నీ కూడా, మరియు దాని నుంచి స్వతంత్రముగా శ్రమ విభజనను నిర్వహించటము మరియు వారి ఆర్థిక వ్యవస్థపై తక్కువ విదేశ వాణిజ్య ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ చూడండి, బాహ్య ప్రాంతాలు ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్నాయి మరియు దాని నుంచి స్వతంత్రముగా శ్రమ విభజన నిర్వహించడము మరియు వారి ఆర్థిక వ్యవస్థపై తక్కువ విదేశ వాణిజ్య ప్రభావాన్ని కలిగి ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం అన్నమాట. ఆ తర్వాత వాలెన్స్టైన్ ఉత్తర ఐరోపాలో పెట్టుబడిదారీ విధానం యొక్క మూలాన్ని, భూస్వామ్య విధానం యొక్క దీర్ఘకాలిక సంక్షోభం యొక్క అనాలోచిత పర్యవసానంగా ఈయన ప్రముఖంగా గుర్తించారు. ఈ యొక్క పద్ధతిలో వాలెన్స్టైన్ ఉత్తర ఐరోపాలో పెట్టుబడిదారీ విధానం యొక్క మూలాన్ని, భూస్వామ్య విధానం యొక్క దీర్ఘకాలిక సంక్షోభం యొక్క అనాలోచిత పర్యవసానముగా ఈయన గుర్తించి దాన్ని ప్రముఖ పాత్రగా వర్ణించారనేది మనము ఈ థియరీలో గమనించవలసిన విషయం. 16వ శతాబ్దంలో
యూరోపియన్ వలస రాజ్యాల ప్రారంభ కాలంలో విస్తరించిన మొదటి అంతర్జాతీయ శ్రమ విభజన, ప్రధాన దేశాల మధ్య మూలాధార మార్పిడి మరియు ఆర్థిక అంచు నుంచి వెలికితీతపై అంచనా వేయబడింది. ఈ యొక్క 16వ శతాబ్దంలోని యూరోపియన్ వలస రాజ్యాల ప్రారంభ కాలంలో విస్తరించిన మొదటి అంతర్జాతీయ శ్రమ విభజన, ప్రధాన దేశాల మధ్య మూలాధార మార్పిడి మరియు ఆర్థిక అంచు నుంచి వెలికితీతపై అంచనా వేయబడింది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ 18వ శతాబ్దంలో ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క రెండవ దశ బ్రిటిష్ ప్రధాన దేశంగా ఆవిర్భించటం ద్వారా నెదర్లాండ్ దాని వాణిజ్య ప్రాధాన్యత నుంచి తొలగించటం ద్వారా గుర్తించబడింది. ఇక్కడ చూడండి, 18వ శతాబ్దంలో ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండవ దశగా మనం చెప్పుకోవాలి. బ్రిటిష్ ప్రధాన దేశంగా ఆవిర్భవించటం ద్వారా నెదర్లాండ్ దాని వాణిజ్య ప్రాధాన్యత నుంచి తొలగించడం ద్వారా గుర్తించబడింది. 3వ పాయింట్కి వచ్చినట్లు అది చెప్పుకున్నాము. 4వ పాయింట్కి వచ్చినట్లయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క 3వ దశ ఐరోపాలో ఉత్పాదక పరిశ్రమ యొక్క వేగవంతమైన అభివృద్ధి ద్వారా గుర్తించబడింది. ఈ యొక్క 5వ పాయింట్కి వచ్చినట్లయితే 1917లో మొదటి ప్రపంచ యుద్ధము మరియు రష్యన్ విప్లవము మిగింపు కొత్త శకానికి నాంది పలికింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క ఇది 4వ దశగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ పద్ధతిని. ఆ తర్వాత ప్రపంచ వ్యవహారాల భావన ప్రక్రియలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతము ఎలా ప్రశ్నిస్తుంది అనేది మనం చూసినట్లయితే ప్రపంచ ప్రవాహాలకి సంబంధించిన హార్వే మరియు అప్పాదురై వంటి ప్రపంచీకరణ సిద్ధాంతకర్తలు ప్రపంచ వ్యవస్థలో సిద్ధాంతం ద్వారా అందించబడిన నిర్మాణాత్మకమైన మరియు స్థిరమైన స్థలం యొక్క సాంప్రదాయ భౌగోళిక అవగాహనకు మించి మనలను ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. ఈ ప్రవాహాలు బహుళ కోట్లు మరియు ఫెరిఫరీలను నిరంతరము మనకి సూచిస్తూ ఉంటాయి. ఏ ఒక్క కోరు అన్ని ప్రవాహాలను కేంద్రముగా ఉండదనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఆ ప్రక్రియ కూడా ఆ విధంగా మనకి సూచిస్తూ ఉంటుంది. గ్లోబల్ సిస్టంలోని ఇతర ప్రవాహాలకు సంబంధించి ఒక కోర్ ఒక రకమైన ప్రవాహానికి మరియు పరదీయ మరియు పాక్షిక పరదీయ స్థితిని కేంద్రంగా ఉండవచ్చనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క విమర్శకులు ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతాన్ని యూరోసెంట్రిక్గా ఎత్తి చూపారు. ప్రపంచ విమర్శకులందరూ కూడా యూరప్ పెట్టుబడిదారీ విధానము మరియు దాని ఆర్థిక అభివృద్ధి యొక్క కేంద్ర దశలో ఉందని మరియు దానికి బదులుగా చాలా కాలము పాటు విస్తరించిన ఆఫ్రో యూరేషియన్ ప్రపంచ వ్యవస్థలో చైనా అని చెప్పుకునే అభిప్రాయాన్ని ప్రశ్నించే సిద్ధాంతాలు ఉన్నాయనేది కూడా అభిప్రాయపడ్డారు. ఈ యొక్క వారు కలిగి ఉన్న చైనా 18వ శతాబ్దంలో ఐరోపాలో చాలా వరకు అభివృద్ధి చెందింది మరియు 19వ శతాబ్దం వరకు ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా ఇది కొనసాగిందనేది మనం చెప్పుకోవాలి. ఇది ప్రపంచ వ్యవస్థ పై విమర్శకుల యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ వరల్డ్ సిస్టమ్ థియరీ అనేది అనేక రకాల దృక్కోణాలతో పారిశ్రామికీకరణ, పెట్టుబడిదారీ విధానం యొక్క రూపాలు అన్ని దేశాలలో ఏ విధంగా కొనసాగాయనేది ఈ యూనిట్ మనకు ప్రపంచ వ్యవస్థల సిద్ధాంతాన్ని అనేక కోణాల్లో అందించింది. ప్రపంచ వ్యవస్థల యొక్క సిద్ధాంతాన్ని అమెరికన్ సామ్రాజ్య శాస్త్రవేత్త, ఆర్థిక చరిత్రకారుడు ఇమాన్యుయల్ వారెన్స్టైన్ 1970లో ప్రారంభించి
మనకి అనేక రకాలైన వినూతనమైన ఆలోచన ప్రక్రియలను మనకు అందించారు. దీని ద్వారా అన్ని దేశాలలో ఆర్థిక వ్యవస్థ, శ్రామిక విభజన, ప్రపంచ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల సిస్టమ్ని మనం తెలుసుకోగలిగాము. నమస్తే.